ఆ! రావట్లేదు డైలాగ్ రావట్లే. ఆయన డైరెక్టర్ గారు అడిగితే సార్ చెప్పలేనని ఇలా కనుసైగ చేస్తే కట్ జెప్పి, ఏంటి అని హ్మ్. సాయి కుమార్ గారు ఇలా భుజం మీద చెయ్యేసారు గురుగారు. "ఏంటి తమ్ముడు ఆ! ఏంటి నేనేమన్నా పెద్ద పులినా?" అన్నారు. "సార్ నేను చిన్నప్పటి నుంచి ఆ! చట్టం, న్యాయం, ధర్మం ఈ 3 పులులైతే నాలుగో పులి మీరే సార్. నాలుగో సింహం." అంటే లేదు తమ్ముడు అని భుజం మీద చేయేసి పక్కకు తీసుకెళ్ళి, సార్ ఒక బూస్ట్ ఇచ్చారు. అంటే అన్ని వేళలా అందరూ అలా సపోర్టివ్‌గా ఉంటారని లేదు. కొంతమంది వాళ్ళకేదో టెన్షన్స్ అది ఇది ఉంటాయి. బట్ నా లైఫ్‌లో నేను సాయి కుమార్ గారిని మర్చిపోలేను. నేను అలాగే లో అయిపోయి మిమ్మల్ని చాలా సార్లు ఫోను చేసి మీకు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. లక్ష్మీ దుర్గా గారు అవునవును. హాయ్ సార్ బిగ్ ఫ్యాన్. నాకు హాయ్ చెప్పు పావి హాయ్ హాయ్. లక్ష్మీ దుర్గా గారు బిగ్ ఫ్యాన్. అబ్దుల్ మలిక్ హాయ్ అండి. లక్ష్మీ దుర్గా యువర్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్. థాంక్ యూ అండి. దానికి కారణమే మా గురువుగారండి రాజా రాంబాబు గారు. థియేటర్ ఆర్ట్స్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. సో యాక్టింగ్ గురువు అని యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌లో వీడియోస్ పెడుతూ ఉంటారు గురువుగారు. ప్లీజ్ అండి ఒక్కసారి ఆ ఛానెల్‌కి వెళ్లి ఆ వీడియోస్ చూడండి. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకున్న యాస్పైరింగ్ పీపుల్ ఎందుకంటే నాకు లైవ్‌లో ఎక్కువ మంది యాక్టింగ్ రిలేటెడ్ అడుగుతున్నారని ఇవాళ నేను గురువుగారిని రిక్వెస్ట్ చేసి లైవ్‌లోకి రమ్మనమని చెప్పాను. ఈ స్క్రిప్ట్ రైటింగ్ పవర్‌ఫుల్ సందర్భంగానండి స్క్రిప్ట్ అవైలబుల్. నవీన్ కుమార్ గారు వావ్! సూపర్బ్. బట్ నేనేం చేయగలనో నాకు తెలీదు. నేను నిన్న మొన్న కూడా ఎవరికో చెప్పా. ఈవేళ పెద్ద హీరోలు కొంతమంది చాలా మంది వాళ్ళు ఓపెన్‌గా నా ఈమెయిల్ అడ్రెస్ ఇది. మీరు స్క్రిప్ట్ నాకు సినాప్సిస్ పంపించండి. నాకు నచ్చితే ఫోను చేసి పిలుస్తా. సేమ్ డే నేను నేను చూడడం ఎప్పుడైనా పొరపాటున లేట్ ఏదైనా వేరే వర్క్స్‌లో లేట్ అయితే అయ్యుండొచ్చు కానీ, చూసిన తర్వాత మిమ్మల్ని ఇమ్మీడియేట్‌గా పిలుస్తా. వచ్చి కలిసి కథ నచ్చితే చేద్దామనే అంత మంచి హీరోలు, పెద్ద హీరోలు చాలా మందున్నారు. యాస్పైరింగ్ పెద్ద అంటే ఒక మిడిల్ ఇదిలో ఉన్న హీరోస్‌ని. సో, నేను మీకు ఏ రకంగాను హెల్ప్ అయితే చేయలేను. ఐ యామ్ సారీ ఫర్ థట్. పవన్ కుమార్ గారు మీ మూవీస్‌లో మీకు బాగా నచ్చిన మూవీ లేదండి ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. బ్రేక్ రావాలి నిజం చెప్పాలంటే. 'నీలి సార్ ఎలా ఉంటారు సెట్స్‌లో?' ఇంద్ర ఎవరండి? అచ్చా! 'సలార్' డైరెక్టర్ గారా? అయ్యో! ఆయనండి అసలు గురుగారు మీకు చెప్పాను గదా! ఒక చిన్న షార్ట్ యేసుకొని, ఒక టీ షర్ట్ యేసుకొని, ఒక కుర్రోడిలాగా నడుచుకొనొచ్చి అవును. హాయ్ అండి అన్నారు. హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి అన్నా. అంతే ఫట్ 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 మని హాఫ్ ఎన్ అవర్‌లో షూట్ కంప్లీట్ అయిపోయింది. అది ఒకటే డైలాగ్ కదా! అది కూడా ప్యాచ్ వర్క్స్‌లో అయింది. ఇంకా హ్మ్. హ్మ్. గురుగారు సో, మన ఛానెల్ సో, నెక్స్ట్ కొంచెం మనము గురుగారు కాదు. ఇందాక మీరు చెప్పారు గదా! యాక్టింగ్ సంబంధించి ఇలాగా సాయి కుమార్ గారితో ఈ విధంగా అయిందని. నా గురుగారు ఫస్ట్ మూవీ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. ఐ వుడ్ లైక్ టు షేర్ దట్. ఎందుకంటే అది చెప్పండి మిగతా గురుగారు. వాళ్ళకి కూడా చాలా అవసరం. అవునండి. అవునండి. అదేంటంటే 'శ్రీరస్తు శుభమస్తు' అని అది మన ఈయన మన 'గీత గోవిందం' డైరెక్టర్ ఉన్నారు గదండీ! అవును. అవునండి. పరశురామ్ గారు. అవునవునవును. ఆయన సార్ మీకాయన బాగా క్లోజ్ అనుకుంటా ఆలి గదా! పరశురామ్ గారు? అవునవును. 'ఆలీ' అండ్ 'సుబ్బరాజు' గారి కాంబినేషన్‌లో నాకు కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. అయితే ఆ క్యారెక్టరు నేను డైరెక్ట్‌గా అనకాపల్లి నుంచి బయలుదేరి లొకేషన్‌కెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కో డైరెక్టర్ అన్నారు, "సార్ ఇది 'ఆలీ' గారితో కాంబినేషన్ గదా! ఆయన కాంబినేషన్‌లో ఆయన చాలా ఎక్స్‌పీరియన్స్ యాక్టర్ గదా! మీరు డైలాగ్స్ అవి బాగా చూసుకోండి. బాగా చెప్పాలి. లేదంటే మళ్ళీ ఎక్కువ టేక్స్ పడితే ఇబ్బందవుతది" అని అన్నారు. అప్పుడు ఏముంది అందులో నాకిచ్చినయే 4, 5 డైలాగులు. అది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. అయితే ఆ షూట్ అయ్యేటప్పుడు వాళ్ళు పెద్ద యాక్టర్ ఈయన ఫస్ట్ యాక్టర్ గదా! ఫస్ట్ టైమ్ చేస్తున్నారు గదా! స్టేజ్ మీద బోలెడు ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఆయన డైలాగులు చెప్పారు. అదే డైలాగులు సింగిల్ టేక్‌లో అయిపోయినాయి అన్నీను. దాంతో ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరూ నాకు తెలుసు. వాళ్ళేం చేశారంటే, ఓ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని సరదాగా కామెంట్ చేయడం అయిపోయింది. అయితే మొత్తం ప్యాకప్ అయిపోయిన తర్వాత ఒక పెద్దాయన నా దగ్గరికొచ్చారు. "బాబు మీరింతకు ముందు ఏమన్నా సినిమాల్లో యాక్ట్ చేసారా?" అని అడిగారు. "లేదండి. ఇదే ఫస్ట్ మూవీ" అన్నాను. "మరి సుబ్బరాజు గారును ఆయనతోనే అసలు ఏమాత్రం బెరుకు లేకుండా అంత ఈజీగా డైలాగులు ఎలా చెప్పగలిగారు? మీకేం భయమేయ లేదా?" అని అడిగారు. భయమేయడానికి ఏముందండి? నా క్యారెక్టర్ నాది. ఆయన క్యారెక్టర్ ఆయనది. నా డైలాగులు నావి. ఆయన డైలాగులు అవి. ఆయనకి నాకు కాంబినేషన్‌లో డైలాగ్ చెప్పాలి. ఇందులో భయపడడానికి ఏముంది? ఐ యామ్ అన్ ఆల్సో ఆర్టిస్ట్. థో ఐ యామ్ ఎ న్యూ టు ద ఇండస్ట్రీ. బట్ నాకొచ్చిన క్యారెక్టర్ నేను చేసుకోవాలి. ఆయన క్యారెక్టర్ ఆయన చేసుకోవాలి. ఇందులో భయపడడానికి ఏముంది అన్నారు. అప్పుడాయన బాబు నేను ఈ మూవీకి చీఫ్ మేకప్ ఆర్టిస్ట్‌ని, మేకప్ పర్సన్‌ని. నేను ఎంతో మందిని చూసాను. మీరు మంచి డైరెక్టర్ చేతిలో పడితే మీకు మంచి భవిష్యత్తు ఉంటదండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.